ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కోనేరు బజారుకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఐతా గురునాథం ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతుడి భార్యకు జనసేన క్రియాశీలక సభ్యత్వ బీమా పరిహారంగా 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. మీడియాతో మాట్లాడుతూ ఇమ్మడి కాశీనాథ్ ప్రణీత్ రెడ్డి తెలిపారు. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం పొందిన తరువాత ప్రమాదవశాత్తు లేదా అనుకోని పరిస్థితుల్లో మృతి చెందిన సభ్యులకు బీమా సాయం అందించడం జరుగుతోంది. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డం మా అధినాయకుడి సంకల్పం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇక్కడ మార్కాపురం కాన్స్టిట్యున్సీలో అవేర్నెస్ పెంచినందుకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా చాలా షార్ట్ నోటీస్ మాకు తెలిసిందే నిన్న ఒక 2-3 days ముందు చెప్పుకుంటే ఇంకా బాగా చేసేవాళ్ళం కదా అని మేము చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చాలా సీరియస్ అయ్యారండి. ఈ కుటుంబానికి మనం ఇంకా లీడ్ చేసే కొంది మనం అన్యాయం చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఇమీడియట్ గా పంపమంటే మన నన్ను అర్జెంట్ గా ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్, మన కార్యకర్తలకు దగ్గరే అవకాశం ఇది, అలాంటి కుటుంబాలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఇమీడియట్ గా రావడం జరిగింది. నేను ఫోన్ చేసి రామన్న ప్రతి నాయకుడికి, రాంబాబు గారికి, అట్లా అరుణ గారికి, కందుకూరు బాబు గారికి, అందరికి ప్రతి కాన్స్టిట్యూషన్ అదపాటి గారి పొద్దు నుంచి మార్నింగ్ 7 o'clock తిరుగుతూనే ఉన్నారు నాతో పాటు. వీళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నెక్స్ట్ మంత్ కంపల్సరీ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. మీ అందరూ జనసేన కార్యకర్తలను ముందుకు రావాలి, కొంచెం అవేర్నెస్ పెంచండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా తెలియకుండానే వస్తుంది యాక్సిడెంట్ అనేది. అలాంటి టైంలో మీ కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. సో నెగ్లెక్ట్ చేయకండి అందరూ. ఈ వచ్చే సంవత్సరం ఒకటి మాత్రం మాట ఇవ్వగలుగుతాను, పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ మెంబర్షిప్లు చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్ తో మాట ఇచ్చి అట్లాగే అందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి పెద్దలు బాలినేని వాసు గారి శ్రీనివాస్ రెడ్డి గారి తనయులు మా యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారు ఈరోజు మార్కాపురం పర్యటించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో మరణించిన మా కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారి కుటుంబానికి మరణించిన వారి అకాల మరణం చెందిన వారి కుటుంబానికి 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రణీత్ గారి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు ఈ షెడ్యూల్లో భాగంగా వారు పర్చూరు నియోజకవర్గంలోని ద్రోణాదుల విలేజ్ లో మా కార్యకర్త వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే కొండపి నియోజకవర్గం సింగరాయకొండ వద్ద ఒక అకాల నుంచి చెందిన మా కార్యకర్తలు పరామర్శించడానికి బయలుదేరారు. అట్లాగే మార్కాపురం ఇప్పుడు ఐతా గురునాథం గారని మా కార్యకర్త వారు చనిపోయారు. వారి కుటుంబాన్ని కూడా ఇప్పుడు పరామర్శించి వారికి చెక్కును అందజేయడం జరిగింది ప్రణీత్ బాబు చేతుల మీద. అట్లాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇక ముందు పర్యటన ఉంటుంది, మార్కాపు నుంచి కందుకూరు వెళ్తారు. అట్నుంచి ఆల్రెడీ అద్దంకి సొంత ఊరులో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ పర్యటించి అక్కడ ఇవ్వడం జరిగింది చెక్కు. మరి ఈ కార్యక్రమం భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ గారికి, అట్లాగే స్వతంత్ర పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు గారికి, కందుకూరి బాబు గారికి, అట్లాగే గితులు ఇన్ఛార్జ్ మా మిత్రులు సాయిబాబు గారికి, అట్లాగే జిల్లా నాయకులు మా యొక్క పార్టీకి వెన్నెముకలా ఉండేటువంటి మా జవా బాలనాగేంద్ర గారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన అత్యున్నత మహారాజులందరికీ,